చేస్తున్నటువంటి ఆరోపణల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమే కాదు, వలసలు ఆపినం, వలస జిల్లాలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి అబద్దాల కూతలు ఎన్నో కూసిరు. మీరు ఎన్నో అబద్దాలు మాట్లాడిను. ఇలా పాలమూరు గురించి మాట్లాడేటటువంటి అర్హత కూడా కేసీఆర్ గారికి లేదని చెప్పి నేను అంటా ఉన్నా. ఈ సందర్భంగా మీకు మాట్లాడేటువంటి అర్హతనే లేదు. మీరు పాలమూరుకు 10 ఏళ్ళు ఏం చేయలేదు. పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిండు. అన్నిట్లో కూడా యూనివర్సిటీ కూడా మీరు నిధులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన 120 కోట్ల నిధులే తప్ప మీరు ఇచ్చింది కూడా ఏం లేదు పాలమూరు యూనివర్సిటీ కూడా. ఈరోజు ప్రతి విద్యలో గాని, వైద్యంలో గాని ఘనంగా చెప్తారు, మేము మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, మెడికల్ కాలేజీలు ఇచ్చినాం. ఏ మెడికల్ కాలేజీలో ఏముంది అక్కడ? కేంద్ర ప్రభుత్వమే కనుక ఇవాళ ఆ కాలేజీలలో అన్ని రకాలుగా నిధులు ఇవ్వకపోతే ఈరోజు ఏముంది ఆ కాలేజీలలో? సరైనటువంటి ప్రొఫెసర్లు లేరు, వసతులు లేవు. అసలు ఎక్కడ అసలు మీరు చేస్తున్నటువంటి అంటే ప్రజల లోపల భ్రమలు క్రియేట్ చేస్తూ ఏదో చేస్తున్నామని చూపుకోవడానికి మీరైతే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇంకా అమాయకులు కాదు, అందరినీ గమనిస్తున్నారు. ఎవరేం మాట్లాడతారో గమనిస్తున్నారు, ఎవరేం చేసిండో గమనిస్తున్నారు, ఎవరేం చేస్తారో కూడా వాళ్ళకి ప్రజలకంతా కూడా ఒక అవగాహన ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు పాలమూరిని అడ్డం పెట్టుకుని ఏదో మళ్ళా ఆ రోజు నేను ఆర్డీఎస్ అని చెప్పి ఆర్డీఎస్ అంటే అందరు ఆర్డీఎక్స్ అనుకుని పాపం తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్ గురించి ఓయిగా మాట్లాడిన అంత మాట్లాడిన ఆర్డీఎస్ ఒకటే కాన్స్టిట్యున్సీ పరిమితం అయిపోయిందని దాన్ని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణలో అడుగు పెడితే ఫస్ట్ వచ్చేది ఆర్డీఎస్ ప్రాజెక్టు, అలంపూర్ నియోజకవర్గం, జోగులాంబ అమ్మవారు ఉన్నటువంటి స్థలం అది. ఆ స్థలాన్ని మీరు నిర్లక్ష్యం చేసిండ్రు, ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఈ రోజు మీరు మళ్లీ ఆ ప్రాంతం మీద సెంటిమెంట్ తో ఏదో ప్రయత్నం చేద్దామంటే దాన్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి. నిన్న చెప్పినవన్నీ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ అబద్దమే, పచ్చి అబద్దమే ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని, ఈ వాస్తవాలని ప్రజలకు తెలియగల ఉద్దేశంతో ఈ సమావేశంలో మరి మాట్లాడడం జరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలా, పాలమూరు ప్రజలందరూ ముఖ్యంగా గమనించాలి.